ఆల్ నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో, ఈరోజు ఎపిసోడ్‌లో బ్యూటిఫుల్ హారం కలెక్షన్ చూపించడానికి మీ ముందుకొచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. మన అడ్రెస్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్‌టీయూ. మీకెక్కడ దగ్గరవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం నేనైతే కలెక్షన్ అంతా కూడా మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదా! కియా కార్ షోరూమ్‌కి అపోజిట్‌లో స్టోర్ అయితే ఉంటుంది. విజిట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ స్టాక్ అయితే అప్డేట్ అవుతూనే ఉంది. ఈరోజు హారమ్స్ అన్నాను కదా! స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ రోజంతా కూడా హారం కలెక్షన్ అన్నాను కదా! బ్యూటిఫుల్ హారమ్స్‌తో మీ ముందుకొచ్చేసాను. కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ వెరైటీలో మనకి పైనుంచి అంతా అమ్మవారి రూపంతో స్టార్ట్ చేసాము. మధ్యలో బ్రోచ్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్. కలర్‌ఫుల్‌గా స్టోన్స్ వచ్చేసాయి. సీజెడ్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఇక్కడ నుంచి 2 లైన్స్‌లో సెగ్రిగేట్ అయిపోయాయండి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం. సెకండ్ లైన్ అంతా ఎలిఫాంట్స్ వచ్చేసాయి. వాటి కింద కూడా కలర్‌ఫుల్‌గా మనకి ఫ్లవర్స్ వచ్చేసాయి. మధ్యలో చూస్తున్నారు కదా! పీకాక్ స్టైల్‌తో ఎంత బాగా ఇచ్చారో. ఇక్కడంతా కూడా పీకాక్ ప్యాటర్న్, మధ్యలో ఫ్లవర్, కింద పెండెంట్‌లో కూడా పీకాక్ అండ్ మ్యాంగోస్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా! పర్ల్ బాల్స్ వచ్చాయి. పైన కూడా ఉన్నాయండి. ఇవే ప్యాటర్న్ కింద కూడా. మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ విత్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 91 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్ పడుతుంది. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! మ్యాంగో హారం చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్ వచ్చేసాయి. ఐ దగ్గర రూబీ స్టోన్, మధ్యలో అక్కడక్కడ ఇలా మ్యాంగో ప్యాటర్న్‌లో కుందన్స్ ఇచ్చారు. సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్. ఒకటి కుందన్ మ్యాంగో వస్తే, ఒకటి గోల్డెన్ కార్వింగ్‌తో నక్షి ప్యాటర్న్ మ్యాంగో. సో, ఇదే ప్యాటర్న్‌తో మనకి హారం అంతా రన్ అవుతుందండి మ్యాంగో హారం. గ్రాస్ వెయిట్ 113 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 108 గ్రామ్స్ ఉంది. కలర్ కలర్‌ఫుల్‌నెస్ ఈ కుందన్స్ వల్ల మనకి లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఈ ప్యాటర్న్ కూడా చూసేయండి. ఇవంతా కూడా పైనుంచి పీకాక్ ప్యాటర్న్. ఇవంతా పీకాక్స్. మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్‌కి ఈ సెకండ్ ఫ్లవర్‌కి మధ్యలో ఇలా కలర్‌ఫుల్‌గా డ్రాప్ షేప్‌తో చక్కగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కూడా ఫ్లవర్. ఇవంతా పీకాక్స్ అండ్ మ్యాంగోస్. మధ్యలో చూస్తున్నారు కదండీ! నక్షి స్టైల్‌లో అమ్మవారి రూపం. అటు ఇటు పీకాక్స్ వచ్చేసి కిందంతా కూడా మ్యాంగోస్‌తో అలంకరణ. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా! మనకి పర్ల్ బాల్స్ ఉన్నాయి. గ్రీన్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం పెద్ద గ్రీన్ బీడ్ అండ్ కోరల్స్ లాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 88 గ్రామ్స్, నెట్ వెయిట్ 76 గ్రామ్స్. ఇది లైట్ వెయిట్ స్టైల్ అండి. బికాజ్ మీకు చూడగానే ఈజీగా 150 అలా ఉంటుందనుకుంటారు కదా! కానీ లైట్ వెయిట్‌లో మనకి హెవీ లుక్ ఉంటుందనమాట. సో, ఇప్పుడు పెరిగే ప్రైజెస్‌కి ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయొచ్చు. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! పైనుంచి అమ్మవారి రూపం, అష్టలక్ష్ముల రూపం లాగా వచ్చేసి ఇక్కడ శంకు, మ్యాంగోస్, కలర్‌ఫుల్ స్టోన్స్. ఇక్కడ నుంచి చూడండి ఒకటి అమ్మవారు, ఒకటి పీకాక్ లాగా ఫస్ట్ లైన్ అంతా రన్ అవుతుంది. సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్ వచ్చేసాయి. కింద మధ్యలో కూడా అమ్మవారి రూపం, చుట్టూ మ్యాంగోస్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 77 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ పడుతుంది. సో, ఈ ప్యాటర్న్ కాసుల పేరు. జనరల్‌గా కాసుల పేరు అనగానే మనకి గుర్తొచ్చే స్టైల్ లాగా కాకుండా ఇది కొంచెం యూనిక్‌గా వచ్చింది. పైన పీకాక్, సెకండ్‌గా మనకి ఇలా అంతా కూడా డ్రాప్ షేప్. అందులో లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్ వచ్చింది. నెక్స్ట్ కాసులు స్టార్ట్ అయిపోయాయండి. కాసుల పైన అమ్మవారి రూపం కార్వింగ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ప్రతి ఒక్క కాసు మనకి అమ్మవారి రూపం కనిపించినట్టు అలా పైకి ఇవ్వకుండా డీటెయిల్డ్ అమ్మవారి రూపం కనిపించి నెక్స్ట్ కాసు స్టార్ట్ చేశారు. ఇలా డ్రాప్ షేప్‌కి కాసుకి మధ్యలో చూస్తున్నారు కదా! ఈ డైమండ్ షేప్‌తో రూబీ స్టోన్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 52 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్. మనకి లాస్ట్ చైన్ అంటే హారంలాగా పెద్దగా ఉండాలి. కానీ కొంచెం తక్కువ బడ్జెట్‌లో అయిపోవాలి అనుకుంటే ఈ కాసుమాల బెస్ట్ ఆప్షన్. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయిందండి. ఇలా 4 అటు ఇటు అష్టలక్ష్ముల్లాగా ఇచ్చేసి మధ్యలో ఇక్కడ ఒకటి రౌండ్ చక్రం లాగా ఇచ్చారు. అది కుందన్స్‌తో. నెక్స్ట్ మళ్ళీ పీకాక్స్ వచ్చాయి. ఇటువైపున కూడా కుందన్ పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం బ్రోచ్ లాగా ఇది చక్రం అండ్ మ్యాంగో రన్ అవుతుంది. పెండెంట్ చూడండి అమ్మవారు చుట్టూ పీకాక్స్ మెయిన్ పెండెంట్‌లో కూడా గజలక్ష్మి రూపంలాగా అమ్మవారు అటు ఇటు ఎలిఫాంట్స్ చుట్టూ కుందన్ ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 106 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 96 గ్రామ్స్ పడుతుంది. కుందన్స్‌లో ఎంత వేసుకుంటే అంత బావుంటాయండి. జనరల్‌గా మనకి గోల్డ్ పిక్చర్స్‌లో కంటే కుందన్స్ ఏంటంటే కలర్‌ఫుల్‌గా బాగా ఎలివేట్ అవుతుంది. బ్రైడ్స్ ఎవరైనా చూస్తున్నా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో, వన్ మోర్ లైట్ వెయిట్ ఆప్షన్ చూపిస్తున్నాను. స్టార్టింగ్ మాత్రం 2 పీకాక్స్‌తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 3 అమ్మవారి రూపం, నెక్స్ట్ పీకాక్ వచ్చేసింది. ఇక్కడి వరకు ఒకలాగా స్టార్ట్ అయ్యి, ఇక్కడ నుంచి చూడండి 2 ఫ్లోరల్ బ్రోచెస్ లాగా మధ్యలో గ్రీన్ స్టోన్, మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ సీజెడ్స్‌తో ఇటువైపున చూస్తున్నారు కదా! పీకాక్స్ వచ్చాయి. కిందంతా మ్యాంగో అండ్ పీకాక్స్. మెయిన్ పెండెంట్‌లో మాత్రం అమ్మవారు, చుట్టూ కలర్‌ఫుల్ స్టోన్స్ ఎంత వచ్చిందో. కింద డాంగ్లర్స్ అంతా గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 73 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది.
సో, మన నెక్స్ట్ ప్యాటర్న్ జలేబీ హారం చూపిస్తున్నానండి. సో, ఇందులో చూస్తున్నారు కదా! పైనుంచి 3 పీకాక్స్ వచ్చాయి. దగ్గర రూబీ స్టోన్. ఈ బ్రోచెస్ ఏంటంటే ఓవల్ షేప్‌లో సీజర్స్ అండ్ రూబీస్‌తో వచ్చాయి. నెక్స్ట్ కూడా పీకాకే. కానీ ఈ పీకాక్‌కి షేప్ అనేది చాలా డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఓవల్ షేప్. ఒకటి జలేబీ లైన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్. ఒక మ్యాంగో గోల్డెన్ కార్వింగ్‌తో వస్తే ఇంకొకటి స్టోన్స్‌తో వస్తుంది. మధ్యలో పీకాక్స్, కింద పెండెంట్‌లో అమ్మవారి రూపం, ఎలిఫాంట్స్ ఎంత వచ్చాయో చూస్తున్నారు కదా! గ్రాస్ వెయిట్ 90 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 83 గ్రామ్స్ పడుతుంది. కొంచెం హెవీగా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. చాంద్ బాలిలో ఎలా అయితే మూన్ షేప్ వస్తాయో ఈ హారం అంతా అలాగే వచ్చింది. ఫస్ట్ స్టోన్స్‌తో అమ్మవారి రూపం, చుట్టూ వైట్ సీజర్స్, కింద చాంద్ మూన్ లాగా వాటికి కూడా అవుట్‌లైన్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఫ్లవర్ అండ్ మ్యాంగో. ఈ 2 ప్యాటర్న్సే మనకి చైన్ అంతా రన్ అవుతూ పెండెంట్‌లో కూడా చూడండి అమ్మవారి మధ్యలో చుట్టూ చాంద్ మూన్ లాగా ఇచ్చేసి వాటికి స్టోన్స్, డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్. గుట్ట పూసలు ఎలా వస్తాయండి? అలా రైస్ పర్ల్స్ హెవీగా అండ్ కింద మాత్రం గ్రీన్ బీడ్స్‌తో ఇచ్చారు. ఎంత హెవీగా ఉంటుందో ఒక్కటి పెట్టుకున్న లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 98 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుంది. సో, మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! 3 స్టైల్‌లో వచ్చిందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి సీజర్స్‌తో. మధ్యలో రూబీ అండ్ ఎమరాల్డ్ అలా ఆల్టర్‌నేట్ అవుతూ ఉంది. అలా ఫ్లవర్స్ అయిపోగానే ఒకటి ఓవల్ షేప్‌లో ఇచ్చారు సీజర్స్‌తో. అమ్మవారు నక్షి స్టైల్‌లో 3 లుక్‌గా పైకిచ్చారు. కిందంతా కూడా స్టోన్స్, డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. ఎంత బావుందో కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ 139 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్ పడుతుంది. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ హారం అండి. ఇదొచ్చేసి మ్యాంగోస్‌తో వచ్చింది. పైనుంచి లీఫ్ అండ్ పీకాక్స్ అన్నమాట. ఇవంతా కూడా పీకాక్సే. నెక్స్ట్ మనకి సెకండ్ లైన్‌లో మ్యాంగోస్ ఇచ్చారు. ఆల్‌మోస్ట్ మ్యాంగోస్‌కి ఇలా గోల్డెన్ బాల్స్ వచ్చాయి కింది వరకు. ఇక్కడ చూడండి పర్ల్స్ ఎక్కడి నుంచైతే ఇలా స్టడ్డెడ్‌గా స్టార్ట్ చేశారో, కింద మ్యాంగోస్‌కంతా కూడా పర్ల్స్ డ్రాప్ అవుతున్నాయి. ఈ గోల్డెన్ బాల్స్ కాకుండా. మధ్యలో పెండెంట్ కూడా పీకాక్ స్టైల్‌తో అండ్ కుందన్స్‌తో ఎంత చక్కగా వచ్చిందో ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాం. ఇది వేసుకుంటేనే లుక్ తెలుస్తుందండి. డీటెయిలింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బావుంది. గ్రాస్ వెయిట్ 102 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 92 గ్రామ్స్ పడుతుంది. సో, మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఈ హారం చూడండి కంప్లీట్ పీకాక్స్. పైన పీకాక్స్, నెక్స్ట్ కుందన్ ప్యాటర్న్ లీఫ్ స్టైల్‌లో. ఒకటి పీకాక్ అండ్ ఒకటి కుందన్ ప్యాటర్న్ లీఫ్ స్టైల్‌లో. ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ వస్తుంది. పైనంతా పర్ల్స్ ఇచ్చేసారు. మధ్యలో మాత్రం అమ్మవారు, అటు ఇటు పీకాక్స్. కింద కూడా చూస్తున్నారు కదా! కుందన్స్‌తో ఎంత ఇచ్చారో కింద కూడా కలర్‌ఫుల్ కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ ఏంటంటే గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 105 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్ పడుతుంది. సో, చూసారు కదండీ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ట్రై చేసి మీకేది సెట్ అవుతుందో చూసి తీసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అబ్రాడ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు రాలేరు కాబట్టి అలాంటి ఫెసిలిటీ ఉంది. అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.